మా వాడి బర్త్డే సెలబ్రేషన్కి ప్లానింగ్ ఏం చేయలేదు, లాస్ట్ మూమెంట్లో ఎలా చేసామో చూడండి ఫ్రెండ్స్. మా ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల బర్త్డేకి ముందే మేము డ్రెస్సెస్ తీసుకోలేదు. అయితే ఆల్మోస్ట్ బర్త్డే రోజు కూడా ఈవినింగ్ వెళ్ళాము షాపింగ్కి 4 o'clockకి. ఇది మాకు చాలా ఇష్టమైన షాప్ అండి. దేవరకొండలో ఉంటుంది. మా విలేజ్ దేవరకొండ నుంచి 25 kilometers ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వెళ్ళి హడావుడిగా షాప్ చేసాము. ఇక్కడ నేను ఒక 4 డ్రెస్సెస్ చూసాను. అన్ని జీన్స్, కోట్ అండ్ లోపల టీషర్ట్ వచ్చాయి. మా వాడు అసలే చిరాకు చేస్తాడు, కేక్ కట్ చేసే వరకైనా ఆ డ్రెస్ ఉంచుకుంటాడో లేదో అని చూశాను. అన్ని డ్రెస్సెస్, కోట్లు మొత్తం, షర్ట్స్ మొత్తం జీన్స్ క్లాత్లో ఉన్నాయి కాబట్టి వాడు చిరాకు చేస్తాడని కొంచెం లైట్ వెయిట్ చూపించమన్నాను. కానీ ఈ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు అయితే మంచిగా క్యారీ చేస్తారు, చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇవి చాలా బాగున్నాయండి ఈ 4 డ్రెస్సెస్. కానీ నేను లైట్ వెయిట్లో ఈ పీస్ చూసాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాడికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. లోపల మెత్తగా ఉంది షర్ట్ కూడా లైట్ వెయిట్ ఉంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేశాను మా వాడికి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ బర్త్డే డ్రెస్ మా వాడిది? చూడండి, మీరు కూడా చెప్పండి. ఇప్పుడు చూసిన ఈ డ్రెస్సెస్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా ఆయాన్షు డ్రెస్ తీసుకున్న తర్వాత చెప్పులు కావాలని అడిగాడు. ఆ చెప్పులు మేము తీసుకున్నవి వద్దని వాడే ఇష్టం ఉన్నట్టు వాడి మోడల్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చూడండి ఎలా అడుగుతున్నాడో షాప్ అతన్ని ఏ మోడల్ కావాలో. ఫస్ట్ ఒక కలర్ తీసి చూశాడు, ఆ మోడల్లో చూసి కాళ్ళకు వేసుకొని చూశాడు, ఆరెంజ్ కలర్. వాడికి నచ్చలేదంట ఈ కలరు, బాగున్నాయి అని చెప్తే వినలేదు. మళ్ళీ ఇంకో కలర్ ఇవ్వమన్నాడు షాప్ అతన్ని. చూడండి ఇవి వద్దంట. నెక్స్ట్ రెడ్ కలర్ చెప్పులు తీసుకున్నాడు. చూడండి, ఈ రెడ్ కలర్ కూడా వాళ్ళ డాడీతో వేయించుకున్న తర్వాత బాగాలేదన్నాడు. కానీ మేమే కన్విన్స్ చేస్తాము ఈ కలర్ కూడా బాగుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అని. ఎప్పుడు వేసుకోలేదు ఈ కాంబినేషన్ వాడని. ఇవి ఓకే చేసినాం. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మళ్ళీ బెల్ట్ కావాలని అడిగాడు. బెల్ట్ షాప్కి వెళ్ళాము. నెక్స్ట్ ఒకటి బ్లాక్ కలర్ బెల్ట్ తీసుకున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా టాయ్స్ ఉండే, కారు, సైకిల్, బైసికిల్ ఇలా ఉంటే వాడు అవి కావాలని అడిగాడు. కానీ వాళ్ళ డాడీకి ఇవ్వలేదు పాపం. బర్త్డే అంటే కేక్ ఉండాలి కదా. నెక్స్ట్ బేకరీకి వెళ్ళి బర్త్డే కేక్ తీసుకున్నాము. వాడి 3 years కంప్లీట్ అయినాయండి, 4th yearలోకి వచ్చాడు. సో బర్త్డే కేక్ ఇది. ఇలా మొత్తం దేవరకొండలో షాప్ చేసాము. ఇంకా ఇంటికి బయలుదేరాం. ఆల్మోస్ట్ 6 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. సో ఇది వాడి బర్త్డే షాపింగ్ అండ్ కేక్. నెక్స్ట్ బెలూన్స్, స్టిక్కర్స్ ఉండే, వాటితోటి ఇలా 1/2 hourలో డెకరేట్ చేసి మళ్ళీ వాడిని రెడీ చేసి ఇలా కేక్ కట్ చేయించాం మా వాడితో. యాక్చువల్గా వాడు మాతో షాపింగ్ తిరగడం వల్ల వాడికి ఓపిక లేకుండే అసలే. ఏదో అలా కేక్ కట్ చేసాం. ఫొటోస్ కూడా దిగలేదు, చిరాకు చేశాడు, పడుకున్నాడు. ఇంకా నిద్ర వస్తుంది వాడికి. ఆల్మోస్ట్ 8 అయ్యింది కేక్ కట్ చేసరికి. సో ఇది ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని, అండ్ నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.